హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి. మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. నా అనేవాళ్ళు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేదే భార్య. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. ఎందుకంటే నీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. నువ్వు దగ్గర ఉంటే గొడవ పడాలి అనిపిస్తుంది. దూరం అయితే దగ్గర కావాలనిపిస్తుంది. ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది. బహుశా నువ్వేనేమో నా ప్రాణం. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకనైపోతాం అనేది నిజం. ఒక మధురమైన అనుభూతి, జన్మజన్మలకు దొరకని బంధం, అన్నీ తానే అనిపించే అద్భుతం. దాని పేరే ప్రేమ. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగు పొరుగు వారి మాటలు అస్సలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో మనిషికి తావివ్వకండి. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా, నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.